నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం వివాహ బంధంలో సమస్యలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వాటికి కారణాలు ఏమంటారు? వివాహ బంధంలో ఉన్నటువంటి సమస్యలకి చాలా రకాలైన కారణాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే ఒక వివాహ వ్యవస్థ అన్నటువంటిది రెండు కుటుంబాల కలయికగా ఉంటుంది. అందులో రెండు మనసుల కలయికతో పాటుగా రెండు కుటుంబాల కలయిక, అది వ్యవస్థకు సంబంధించి. అలాగే జ్యోతిష్యానికి సంబంధించినప్పుడు మనం చూసుకుంటే కుటుంబ స్థానము, మాతృస్థానము, అలాగే వివాహ స్థానము, పంచమ స్థానము, ఈ విధంగా ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా కుటుంబానికి సంబంధించినటువంటివే. ఎందుకంటే వివాహ వ్యవస్థకు సంబంధించినవే. ఈ వివాహ సంబంధమైనటువంటి జాతకంలో కుటుంబ దోషం ఉందనుకోండి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మనతో శత్రుత్వం వహించేదానికి ఉంటుంది. అదే పంచమ స్థానంలో ఉన్నటువంటి దోషం వల్ల సంతానం కలక్క కూడా చాలామంది సంతానం లేదని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో సప్తమ స్థానం, అష్టమ స్థానం, ఇలాగా ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క రకమైనటువంటి దోషం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి పరిహారాలంటూ కొన్నిటికి శాశ్వత పరిష్కారాలు మాత్రం ఉండవు. కొన్నిటికి మాత్రం చిన్న చిన్న స్వల్పమైనటువంటి పరిహారాలు ఉంటాయి. వాటిని చేసుకుంటూ ఉన్నటువంటి సమస్యను ముందుకు అధిగమించి వెళ్ళటమే తప్ప మామూలుగా అయితే శాశ్వత పరిష్కారాలు దేనికి ఉండవు. శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ప్రతిదీ మార్చుకుంటూ పోవాల్సి వస్తుంది. అలా మార్చుకుంటూ పోతే జీవితాన్ని మనకి సమయం ఉండదు, ఉన్నది కాస్త టైం అయిపోతుంది. కాబట్టి జాతకంలో ఎవరికి ఎటువంటి దోషం ఉన్నదో దానికి తగినట్టుగా మనం చేసుకోవడం ద్వారానే వివాహ వ్యవస్థకు సంబంధించినంత వరకు ఒక రకమైనటువంటివి కాదు, చాలా రకాలైనటువంటి కార్లు ఉన్నాయి. ఎందుకంటే సప్తమ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు నిన్న ఒక అమ్మాయికి చెప్పడం జరిగింది, బుధచంద్రుల కలయిక ఉన్నదమ్మా, దాన్ని నపుంసక యోగం అంటాం. దానివలన మనం తెలియక మంచి కుర్రాడని పెళ్లి చేసిన వాడు రేపటి రోజున వివాహానికి పనికి రాకుండా పోవచ్చు. అలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. తర్వాత మానసిక సంఘర్షణలు, ఇలాగా జాతకంలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని, స్థితిగతుల్ని ఇచ్చేటప్పుడు వాటిని ముందుగా తెలుసుకొని వాటికి తగినటువంటి పరిహారాలని, అంటే ఏదైతే వ్యాధి ఉన్నదో ఆ వ్యాధిని ముందుగానే గ్రహించి అది ముదరక ముందే మనం దాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఎలాగ చేస్తామో జాతకంలో ఉన్నటువంటి సమస్యను కూడా ముందుగా తెలుసుకొని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భయపడుతూ పోతే మనం ఏమీ చేయలేం. ముందుగా చాలామంది అడుగుతుంటారు, గురుగారు మంచి మాత్రమే చెప్పండి, చెడు చెప్పొద్దు. అందులో ఏముందో అదే చెప్తాను, మంచి ఉన్నా చెప్తాం, చెడు ఉన్నా చెప్తాం. మంచి ఎందుకు చెప్పాలి మీకు? అందులో ఉన్నది ఏదైతే ఉన్నదో అది మాత్రమే చెప్తాం. అది చెప్పేటప్పుడు కూడా ఆ చెడుని అధిగమించేదానికి, ఆ చెడుని మంచిగా మార్చుకునేదానికి ఏదైనా మార్గం ఉంటే మనం చెప్పడం ధర్మం. కానీ ఓన్లీ మంచి మాత్రమే చెప్తే జరగబోయే చెడు చెప్పకపోతే నువ్వు దాని నుంచి ఎలా తప్పించుకుంటావు? దానివల్ల నువ్వు ఒక పులి ఉందని చెప్పకపోతే ఆ పులి నోట్లో పడిపోతావు. కాబట్టి పులి ఉందని చెప్తే ముందుగా దానికి తగినటువంటి ఆయుధాలను తయారు చేసుకోవటమో లేకపోతే ఇంకోటో జాగ్రత్తలు తీసుకోవటమో నువ్వు చేసేదానికి ఇది ఉంటుంది. కాబట్టి జ్యోతిష్యం అన్నది కూడా అలాంటిదే. మన చీకటిలో సమస్యలో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనకు ఒక మార్గం కనిపించే విధంగా సూచించేది జ్యోతిష్య శాస్త్రం. గురుగారు కాలర్ ఉన్నారని మాట్లాడదాం. ఉమామహేశ్వరరావు గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 చెప్పండి. 23/12 చెప్పండి. మా అబ్బాయి గురించి అమ్మా. 23/12/1983. 83. టైం అండి? 0046. ఏ ఊర్లో పుట్టారు? 0046 విశాఖపట్నం. టైం 0046. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అదే మా అబ్బాయి ప్లానెట్ పొజిషన్, భవిష్యత్తు, వివాహం అండి. ఇక్కడ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అండి, రాశి వచ్చేసి కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి నక్షత్రం 4వ పాదం. లగ్నంలో కుజుడు, 2వ ఇంట్లో ధనాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రునితో, పంచమ 6వ స్థానాధిపతి అయినటువంటి శని ఉచ్చ స్థితిలో కలిగి, 3వ ఇంట్లో కేతు ఉచ్చ స్థితిలో, 4వ ఇంట్లో 4వ స్థానాధిపతి అయినటువంటి గురువుతో, వ్యయాధిపతి అయినటువంటి రవి, అలాగే లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు, అలాగే 9వ ఇంట్లో రాహు ఉచ్చ స్థితిలో, ఏకాదశంలో చంద్రుడు ఉన్నటువంటి జాతకం మీ అబ్బాయిది. మీ అబ్బాయి జాతకంలో ఇక్కడ కుజదోషం అయితే లేదు, కానీ 6వ స్థానాధిపతి అయి శని ఇక్కడ పంచమాధిపతి అయి 6వ స్థానాధిపతి అయి 2వ ఇంట్లో శుక్రునితో కూడా ఉండటం. ఇక్కడ శుక్ర శనుల యొక్క కలయిక ధనస్థానంలో ధనాధిపతి అయి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు తన తులారాశిలో ఉండటం యోగమే. అలాగే ఉచ్చస్థితిలో శని ఉండటం కూడా యోగకారకమే. కానీ 6వ స్థానానికి కూడా అధిపతి అయి 2వ ఇంట్లో ఉండటం వలన
కుటుంబంలో తప్పకుండా కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కలిగేదానికి తప్పక అవకాశం ఉంటుంది. హంస మహాపురుష యోగం ఉన్నప్పటికీ, ఏకాదశి చంద్రుడు ఉన్నప్పటికీ కూడా జాతకంలో ఇంత బాగున్న చిన్న స్వల్పమైనటువంటి ఆ దోషం శుక్రశనులు అద్భుతమైనటువంటి జాతకం, ఆహా ఓహా అని చెప్తారు ఎవరు చూసినా కూడా. ఇక్కడ జాతకంలో షడ్బలాలలో అన్నిటిలో కూడా రవి, ఆత్మకారకుడైనటువంటి రవి వ్యయాధిపతి అయి మాతృస్థానంలో, విద్యా సుఖస్థానంలో ఆయన బలహీన పడిపోయి ఉన్నాడు. అందులో కూడా ఎవరి నక్షత్రంలో ఉన్నాడు అంటే కేతు నక్షత్రంలో, మూలా నక్షత్రంలో ఉన్నాడు రవి. దానివలన కూడా చిన్న చిన్న ఇబ్బందులు సంభవించేదానికి తప్పక అవకాశం ఉంటూ ఉంది. కాబట్టి ఇప్పుడు శుక్ర మహాదశ జరుగుతుంది, అందులో రవి యొక్క అంతర్దశ జరుగుతుంది. 2016 డిసెంబర్ 13వ తారీఖు నుంచి ఈయనకి శుక్ర మహాదశలో చంద్రుడు వస్తాడు. ఈ శుక్రుడు ధనాధిపతి అయి ధనస్థానంలో, లాభాధిపతి అయినటువంటి చంద్రుడు లాభస్థానంలో ఉన్నందువలన ఆ దశాంతర్దశలు అద్భుతంగా యోగకారకంగా ఉంటాయి. గురుగారు మరో కాలర్ అండి, శివప్రసాద్ గారు గుంటూరు నుంచి. నమస్తే అండి. హలో హలో, చెప్పండి అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 జనవరి జనవరి 1990. టైం, ప్లేస్ చెప్పండి. గుంటూరు మేడం. టైం చెప్పండి. మధ్యాహ్నం 1:53. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే చెప్పండి అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు శివప్రసాద్. చెప్పండి శివప్రసాద్. ఉద్యోగంలో ప్రమోషన్ ఎప్పుడు వస్తుందని తెలుసుకున్నాను. అలానే వివాహం ఎప్పుడు చేసుకోవచ్చు? ఇక్కడ లగ్నం వచ్చేసి మీది వృషభ లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో గురువు వక్రించి లాభాధిపతి, అష్టమాధిపతి 2వ ఇంట్లో, అలాగే పరాక్రమ స్థానంలో కేతు, పంచమంలో చంద్రుడు, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో, అష్టమ శని బుధుడు వక్రించి, 9వ ఇంట్లో రవి, శుక్రుడు వక్రించి రాహుతో ఉన్నటువంటి జాతకం. శుక్రుడు, బుధుడు, గురువు ముగ్గురు తెలివైనటువంటి వాళ్ళు వక్రతత్వం చెంది మీ జాతకంలో ఉన్నారు. దశమాధిపతి అయినటువంటి శని అష్టమంలో ఉన్నందువలన అది ఎప్పుడూ కూడా వృత్తిలోకి ముందుకు వెళ్ళవలసి వచ్చినప్పుడల్లా కూడా ఇబ్బంది కలిగిస్తుంది. కానీ గురువు యొక్క దృష్టి అక్కడ ఉన్నందువలన అష్టమాధిపతి అయినటువంటి గురువు ధనస్థానంలో ఉండి ఆ గురువు బుధులకి ఇద్దరికి పరివర్తన యోగం ఉండే ఆ బుధుడితో ఉన్నటువంటి శనిని ఆ గురువు చూడటం వలన మంచి జరుగుతూ వస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు రాహుల్లో శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. రేపు ఆగస్టు 12 లోపుగా మీకు వృత్తిలో ప్రమోషన్ అనేది తప్పకుండా వచ్చి తీరాలి. ఈలోపు రాహుకేతువులకిను మీరు తప్పకుండా పూజ చేయించుకోవటం మంచిది. ఎందుకంటే భాగ్యరాశిలో రాహు ఉన్నందువలన, అందులో మకర రాహు అంత మంచివాడు కాదు కాబట్టి దయచేసి ఆ రాహుకు సంబంధించినటువంటి దానికి, రాహుకి కేతువుకి పూజ చేసుకోవటం ద్వారా మీకు తప్పకుండా ఆగస్టు 12 లోపుగా తప్పక ప్రమోషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వివాహానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఇంకా 1 ఇయర్ ఆగవలసి ఉంటుందమ్మా. ఇంకా 1 ఇయర్ ఆగి చేసుకోవటమే మీకు మంచిది. గురుగారు మరో కాలర్ అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రమ్య గారు. నమస్తే అండి. హలో నమస్కారం అండి. చెప్పండి రమ్య గారు, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/3/1997. సమయం మార్నింగ్ 10:22. ఓకే అండి, ఎక్కడండి జన్మించారు? ప్రకాశం జిల్లా దర్శి. ప్రకాశం డిస్ట్రిక్ట్. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. గవర్నమెంట్ జాబ్ గురించి ఇంకా వివాహం గురించి తెలుసుకోవాలి. అలాగమ్మా, ఇక్కడ లగ్నం వచ్చేసి మీది వృషభ లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం. జాతకంలో విద్యాస్థానంలో కుజుడు వక్రించి 4వ ఇంట్లో వ్యయాధిపతి అయి సప్తమాధిపతి అయి 4వ ఇంట్లో ఉండి 4వ స్థానం నుంచి 4వ దృష్టితో సప్తమ స్థానాన్ని చూడటం వల్ల వివాహ దోషం ఉన్నది. పంచమ రాహు ఉన్నాడు, ఇది కూడా కన్యారాహు మంచివాడే. 6వ ఇంట్లో చంద్రుడు, అష్టమంలో ఇక్కడ జాతకంలో భాగ్యంలో అష్టమాధిపతి అయినటువంటి గురువు నీచపడిపోయి మకర రాశిలో ఉండటం. తర్వాత జాతకంలో ఏకాదశంలో రవి, శని, అలాగే బుధుడు నీచ స్థితి కలిగి శుక్రునితో ఉచ్చస్థితిలో కేతు, ఈ శుక్రుడు ఉచ్చస్థితిలో కేతువుతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జాతకంలో లాభంలో పంచగ్రహ కూటమి ఉన్నది. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. కానీ ఈ కుజదోష ప్రభావం వలన ఇక్కడ జాతకంలో వృత్తి స్థానాధిపతి అయినటువంటి శని ఏకాదశంలో ఉన్నప్పటికీ కుజుడు విద్యాస్థానంలో ఉండి వ్యయ సప్తమాధిపతి అయి ఇక్కడ ఆ 11వ ఇంటిని 8వ దృష్టితో చూడటం వల్ల కూడా కుజుడు 4వ ఇంట్లో ఉండి సప్తమ దృష్టితో ఇక్కడ వృత్తి స్థానాన్ని కూడా చూడటం వలన ఇక్కడ ఆలస్యం అయిపోతుంది. ఈ జూలై 7 నుంచి మీకు గురు మహాదశ మొదలవుతుంది. కానీ గురువు అష్టమ లాభాధిపతి అయి భాగ్యరాశిలో ఉన్నాడు. కాబట్టి కుజదోష పరిహారంతో పాటుగా గురువుని సేవించడం ద్వారా తప్పక మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేదానికి అవకాశం ఉన్నది. గురుగారు మరో కాలర్ అండి, శ్రీలక్ష్మి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి.
నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/10/1971. 15/10/71. అవునండి. టైం ప్లేస్ చెప్పండి. గుంటూరులో పుట్టానండి. టైము అంటే కరెక్ట్గా ఈవినింగ్ 7 to 8 మధ్యలో అంటారండి. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురుగారితో చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి గురుగారు. ఇంట్లో కూడా ఇద్దరికి పెద్ద చిన్న విషయానికి గొడవ. ల్యాండ్ ఒకటి అమ్ముదామని పెట్టామని వాళ్ళు ఏమి అది జరగట్లేదు. ల్యాండ్ వచ్చేసి సెప్టెంబర్ వరకు ఏమీ జరగదమ్మా మీ జాతక రీత్యా. ఇక్కడ రుచిక మహాపురుష యోగం ఉన్నప్పటికీ రాహు చేరి కుజుడితో దశమ స్థానంలో, రెండో ఇంట్లో శని, మేషలగ్నానికి రెండో ఇంట్లో శని దశమాధిపతి లాభాధిపతి ధనస్థానంలో యోగకారకుడే. కానీ అక్కడ రెండో ఇంట్లో వక్రించి ఉండటం, 4లో కేతు, గృహంలో కేతు ఉండటం వలన సుఖస్థానంలో ఎప్పుడు మానసిక ఆందోళన ఉంటుంది. పంచమ చంద్రుడు, 6వ ఇంట్లో రవి, అలాగే సప్తమ శుక్రబుధుల యొక్క కలయిక, అష్టమ గురు అష్టమంలో పడిపోయినాడు భాగ్యాధిపతి. అది మిత్ర రాశిలో ఉంది కాబట్టి పర్వాలేదు. ఏకాదశంలో కుజుడు ఉచ్చ స్థితిలో రాహుతో ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతున్నది మీకు. ఈ రాహులో కూడా శని జరుగుతున్నది, అందులో కూడా రాహు జరుగుతున్నాడు. కాబట్టి మీకు సెప్టెంబర్ 9 వరకు కూడా 17 వరకు కూడా కొంత ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి. కాబట్టి రాహుకు సంబంధించినంత వరకు దుర్గామాతను ఆరాధించడం, అమ్మవారికి ప్రతి శుక్ర మంగళ ఆదివారాలు రాహుకాల సమయంలో రాహుకాల దీపం పెట్టడం ద్వారా మీకు కొంత మానసిక శాంతితో పాటుగా ఆర్థిక సమస్యలు తీరేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మిర్యాలగూడ నుంచి కాలర్ అండి రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 సెప్టెంబర్ 1960. ఓకే అండి. టైం ప్లేస్ చెప్పండి. 9:45 నైట్ ఖమ్మం. ఓకే అండి. గురుగారు ఉన్నారు మాట్లాడండి. 9:45 రాత్రి అండి. నైట్ రాత్రి అండి ఖమ్మంలో అండి. ఖమ్మం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు మంచి పొజిషన్ ఉన్నారు. హైటెక్ బిజినెస్ చేస్తారు. మరి లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది బాగానే ఉంటుందండి. ఎలా ఉంటుంది యాక్చువల్గా ఇది వృషభ లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం, రెండవ పాదం. కుటుంబ స్థానంలో శని కూర్చొని ఉండటం, కుటుంబ స్థానంలో కుజుడు కూర్చొని ఉండటం, అష్టమంలో శని కూర్చొని ఉండటం. కానీ అష్టమాధిపతి అయినట్టు గురువు అష్టమంలోనే ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతుంది. లగ్న 6వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ ఇంట్లోనే చంద్రుడితో కూడా కలిసి ఉన్నటువంటి జాతకం. ఇక్కడ శుక్రుడు స్వస్థానం, గురువు స్వస్థానం, బుధుడు స్వస్థానంలో ఉన్నారు. రవి బుధుల యోగం ఉన్నది. ఇందులో ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఆరోగ్య సంబంధంగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ వలన ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తగా ముందుగానే జాగ్రత్త పడవలసినటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ఒకసారి ముందుగా చెక్ చేయించుకోవటం మంచిది. అందులో 7.5 సంవత్సరం శనిలో ఉండటం, ఈ తులారాశికి గోచార రీత్యా శని రెండో ఇంట్లో ఉండి కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని, అలాగే శరీరంలో అయితే నేత్రము, గొంతు, ముక్కు, చెవులు సంబంధించినటువంటి స్థానంలో శని ఉండటం కొంత ఇబ్బందిని కలుగజేసేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఒకసారి చెక్ చేయించుకోవటం మంచిది. గురుగారు మరో కాలర్ అండి నళిని గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి February 14th 1968 అండి. ఓకే అండి. టైం అండి? రాత్రి 9 గంటలకి పాలకొల్లులో పుట్టానండి. ఓకే అండి. చెప్పండి నళిని గారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. చాలా రోజులకి మీకు కలిసింది మా అదృష్టం అండి ఇవాళ. చెప్పండి అమ్మా. కొంచెం ఆర్థిక బాధలు ఎక్కువగా ఉంటున్నాయండి. డబ్బులు నిలవ ఉండట్లేదు. ఖర్చులకు వస్తున్నాయి కానీ మళ్ళీ డబ్బులు కనిపించట్లేదు నా టైంకి. ఇక్కడ జాతకంలో మీది కన్యా లగ్నం అమ్మ. రాశి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం, రెండవ పాదం. ఈ సంవత్సరం సింహరాశి వారికి కొంతవరకు బాగుందనే చెప్పాలి. మొన్న కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ జాతకంలో లగ్నంలో కేతు, 4వ ఇంట్లో శుక్రుడు, 6వ ఇంట్లో రవి, బుధుడు వక్రించి సప్తమ కుజ శని రాహు. ఈ దోషం బాగా భయంకరంగా ఉంది. ఎందుకంటే సప్తమంలో కుజుడు దోషకారకుడు, శని దోషకారకుడు, రాహు దోషకారకుడు. ఏ భాగస్వామితో ఏమి చేసినా కూడా అది నష్టమే వస్తుంది. అందులో కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడు 4వ ఇంట్లో ఉండి వ్యయంలో ఉన్నటువంటి గురువు దృష్టిలో ఉండటం, లాభాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయంలో ఉండటం, ఎంత వచ్చినా అంత అయిపోతూనే ఉంటుంది. అయితే రాహు మహాదశ మొదలైంది. ఈ రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు.
కాబట్టి రాహుని తప్పకుండా రాహు యొక్క మంత్రాన్ని, రాహు మంత్రాధీనుడై అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటాడు. కాబట్టి మంత్రంతోనే ఆయన్ని బతిలాడుకొని బాబు నీ యొక్క ఉధృతి తగ్గించుకోరని మనం ఆయన బతిలాడుకోవాలి. కాబట్టి ఈ రాహు మహాదశ ఉన్నంతకాలం కూడా, అది మన ఈ మధ్యకాలంలోనే అంటే 2014 నుంచి మొదలైంది, ఇది 2032 వరకు కూడా ఉంటుంది. ఎవ్రీ డే ఆ రాహుని స్మరించుకోవటం, రాహు యొక్క మంత్రాన్ని స్మరణ చేసుకోవటం, ఆదివారం సాయంకాలం ప్రదోష సమయంలో ఆయనకి రాహుకాల దీపాన్ని పెట్టడం లేదా శివాలయంలో దీపం పెట్టడం ఇలాంటివి చేయండి. తప్పకుండా ఆరోగ్య, కుటుంబ సంబంధమైనటువంటి పర్సనల్ లైఫ్ సంబంధించివి కూడా ఇవి ఇబ్బందుల నుంచి మీరు కొంత ఊరట కలిగేదానికి, ఊరట పొందేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు ఇంకో కాల్ తీసుకుందామండి. న్యూజివీడ్ నుంచి శివకుమార్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మా బాబు గురించి, మా అబ్బాయి పేరు అవినాష్ కుమార్, పుట్టిన తేదీ 23/5/1955 రాత్రి. ఓకే అండి. ఎక్కడండి? కృష్ణా జిల్లా. ఓకే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. గురువుగారు నమస్కారం అండి. నమస్తే అండి. మా అబ్బాయి విదేశాలకు ఎప్పుడు వెళతాడు? ఈ రత్నాలు ఉన్నాయి కదండి, ఏళ్ళ ఉంగరాలు తెలుసుకుంటారు, అది ఏ ఉంగరం పెట్టుకోవాలో చెప్తారు. ఇక్కడ ఈ అబ్బాయి కర్కాటక లగ్నం, రాశి వచ్చి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 2వ పాదం. జాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నది. ఈ కాలసర్పదోషానికి ముందుగా పూజ చేయించుకోవటం మంచిది. చంద్రమహాదశ జరుగుతుంది. చంద్రుడు దశమస్థానంలో ఉన్నాడు. ఇక్కడ భాగ్యరాశిలో శుక్రుడు, కుజుడు, ఏకాదశంలో రవి, ధనాధిపతి ఏకాదశంలో, వ్యయంలో గురువు ఉన్నాడు. ఇక్కడ సప్తమంలో శని వక్రించి రాహుతో ఉన్నటువంటి జాతకం మీ అబ్బాయిది. అయితే చంద్రమహాదశలో శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. కాబట్టి చంద్రుడు జాతకంలో దశమంలోనూ ఏకాదశంలో రవి ఉన్నారు. కాబట్టి రేపు అక్టోబర్ 26 తర్వాత ఇతనికి మంచి విదేశీయానానికి కానీ లేకపోతే బయటికి వెళ్ళేదానికి కానీ అవకాశం తప్పక జరుగుతుంది. డైమండ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇతని యొక్క జన్మజాతక రీత్యా డైమండ్ పెట్టుకోవటం, ఒక 15 సెంట్స్ యొక్క డైమండ్ని కుడి చేతి నడిమధ్య వేలికి డైమండ్ పెట్టుకోవడం ద్వారా ఇతనికి ఇంకా, ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం అది బాగుంటుంది. గురుగారు మరో కాలర్ అండి, అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. నూకేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/12/87 అండి. 9/12/87. టైం అండి? టైం ఉదయం 9:30 అండి. 9:30. ఎక్కడండి జన్మించారు? అనకాపల్లి అండి. అనకాపల్లి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? గురుగారితో చెప్పండి. చెప్పండి సార్. ఆర్థిక సమస్యలు అండి, వివాహం అవ్వలేదండి. అలాగే ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మకర లగ్నం, కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమే నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి పరాక్రమ స్థానంలో గురువు వక్రించి రాహుతో మీనరాశిలో, సప్తమంలో సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు జాతకంలో ఇక్కడ వచ్చేసి 9వ ఇంట్లో కేతు, దశముఖుజుడు, ఏకాదశంలో రవి, శని, బుధ, అలాగే 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ సంతానం మీకు ఆలస్యంగా కలగవలసి ఉన్నది. అందువలనే వివాహం త్వరగా అవ్వలేదు. వివాహం అవుతుంది, రేపు అక్టోబర్ తర్వాత వివాహం ఉన్నది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వృత్తి సంబంధించినంత వరకు కూడా ఈ వృత్తికి మీరు ఒక స్థిరత్వం కలిగేదానికి, వృత్తిలో మంచిగా ఉండేదానికి నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు అవకాశం ఉందంటే, కాబట్టి వివాహ అనంతరమే మీకు స్థిరత్వం కలిగేదానికి అవకాశం. మరో కాలర్ అండి, కుమార్ గారు పాలకొల్లు నుండి. నమస్తే అండి కుమార్ గారు. కాల్ కట్ అయినట్టుందండి. గురుగారు, ఎక్కువ మంది అంటే శకునాలను నమ్ముతూ ఉంటారు. అంటే పిల్లి ఎదురొచ్చింది, లేదంటే పాలు మాడిపోయాయి, ఇవన్నీ నమ్మొచ్చు అంటారు. ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఈ ప్రపంచంలో అమ్మ ప్రతి నమ్మకాన్ని దేన్ని కొట్టిపారలేం. కాకపోతే ఏంటంటే ప్రతి చిన్నదానికి కూడా శకునం పెట్టుకుంటూ పోతే జీవితంలో ముందుకు వెళ్ళాం, ప్రతి చిన్నదానికి కూడా. కాబట్టి భగవంతుని విశ్వసించేవాడు లేదా తన వృత్తిని లేదా తన యొక్క మనోధైర్యాన్ని విశ్వసించేవాడు ఎవరైనా సరే తప్పకుండా మన ఆత్మని మనం విశ్వసించాలి. చిన్న చిన్న వాటికి నీకు శకునాలు ఏమో అవసరం లేదు. ఎందుకంటే నీ ఆత్మ దాన్ని సంకోచించి లేదా నీ ఆత్మ దాన్ని రైట్ అని చెప్పినా కూడా ఆ శకునం కోసం ఆకటం చాలా తప్పు. ఒకవేళ ఎంత పెద్ద పని అయినా నీకు శకునం కనబడకపోయినా నీ ఆత్మ అది పని జరగదనుకుంటే వెళ్ళటం అవసరం లేదు. దాన్ని శకునం అంటారు. కానీ ఎదురొచ్చి పిల్లి ఎదురొచ్చింది, మనలో ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులు ఎదురురాక ఏమేమి ఎదురొస్తాయి, ఇవన్నీ కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే మూఢంగా కొన్నిటిని నమ్మాల్సిన అవసరం లేదు. మరీ వాటిని మన మనసుల్లో పెట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు. గురుగారు మరో కాల్ రండి, వైజాగ్ నుంచి రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే అండి.
టీవీ చూడొద్దండి, డైరెక్ట్గా మాట్లాడండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 3వ తారీఖు అక్టోబర్ 3, 1994. టైం ప్లేస్ చెప్పండి. 5:30 నుంచి 6 మధ్యలో అండి, విశాఖపట్నం. ఎప్పుడండి? మార్నింగా ఈవినింగా? మార్నింగ్ అండి. 5:30 నుంచి 6:30 మధ్యలో మార్నింగ్. ఎక్కడండి? వైజాగ్. విశాఖపట్నం అండి. వైజాగ్. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. అదే అండి గురువు గారు, నాకు చదువు అయితే మీరు అయిపోయింది కానీ ఇంకా నాకు ఉద్యోగం అదే ఇంకా రాలేదండి. అదే ఒకసారి మా జాతకం దశమాధిపతి అయినటువంటి బుధుడు 2వ స్థానంలో రాహుతో అలాగే గురువుతో శుక్రుడితో లగ్నంలో రవి ఉన్నటువంటి జాతకం. ఇక్కడ మీకు చంద్ర మహాదశ జరుగుతుంది. చంద్రుడు వ్యయంలో ఉన్నాడు. లాభాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయంలో కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వృత్తి స్థానాధిపతి అయినటువంటి బుధుడు జన్మజాతక రీత్యా కొంత మీరు శ్రమించవలసి ఉంటుంది బాగా గట్టిగా. అంటే 1కి 10 సార్లు వెళ్ళి తిరిగి రావాల్సి ఉంటుంది. రేపు మే 26 నుంచి మీకు బాగున్నది. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ సెప్టెంబర్ 30 లోపుగా ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉన్నది. గురుగారు మరో కాలర్ అండి, గుంటూరు నుంచి పూర్ణచంద్రరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలని? మా అమ్మాయి లావణ్య గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2 డిసెంబర్ 1995 అండి. టైం అండి? సాయంత్రం 4:30 గంటలకండి. ఎక్కడ జన్మించారండి? గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం. గుంటూరు డిస్ట్రిక్ట్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ అమ్మాయి గురించి? గురుగారితో చెప్పండి. చదువు గురించి, వివాహం గురించి ఎట్లా ఉంటుంది అనేది. ఇది కరెక్ట్గా 4:30 లేకపోతే తర్వాత సార్? 4:30 అండి. 4:30-5 మధ్యలో అండి. మరి తప్పు, ఎందుకంటే లగ్నం మారిపోతూ ఉంది. అందుకే మీరు 4:30 చెప్పి మీరు మళ్ళీ టీవీ చూస్తారు. 4:30 అని రాశారండి. పేరు అయితే అమ్మాయి పేరు వచ్చేట్టుగా లావణ్య అని పెట్టలేదండి. వేరే పేరు అయితే ఇలా లావణ్య అని పెట్టారు. యాక్చువల్గా ఈ పాపది 4:30కి 4:35 మధ్యలో లగ్నం మారిపోతుంది అనమాట. కాబట్టి అది టైం అనేది మీరు కరెక్ట్గా తెలుసుకోండి. నేను 4:40 వేసి చెప్తున్నాను. ఇక్కడ లగ్నం వృషభ లగ్నం, రాశి వచ్చేసి ఈ అమ్మాయిది జాతకరీత్యా మీనరాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 6వ ఇంట్లో రాహు, సప్తమంలో రవి బుధ గురువులు, అష్టమ కుజశుక్రుల యొక్క కుజదోషము, 10వ ఇంట్లో శని శాసమహాపురుష యోగము, ఏకాదశ చంద్రుడు, 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడై కాలసర్పదోషంలో కుజదోషంలో ఉన్నటువంటి జాతకం. వృత్తి సంబంధంగా అద్భుతమైనటువంటి యోగం ఉన్నప్పటికీ కూడా వివాహ సంబంధమైనటువంటి దోషం కలిగేదానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మార్చి వరకు ఈ పాపను చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈమె జాతకరీత్యా నెక్స్ట్ మార్చి వరకు బాగాలేదు. కొంత ఆమెకే కొన్ని నిర్ణయాలని, ఎందుకంటే వీళ్ళు టీనేజర్స్ కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతి అంతగా గొప్పగా లేదనమాట. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా ఈమెకి 20 ఏళ్ళు వచ్చేసినాయి. 21 జరుగుతుంది అనుకుంటా. 20 వచ్చి 21 జరుగుతుంది. కాబట్టి రేపు నెక్స్ట్ ఇయర్ మార్చి 1వ తారీఖు వరకు కూడా ఈ పాప జాతకరీత్యా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వైవాహిక సంబంధమైనటువంటి జీవితం కావచ్చు, పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి జీవితం కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి సంబంధంగా అద్భుతంగా ఉంది. ఏకాదశంలో చంద్రుడు, 12వ ఇంట్లో కేతు, అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. కానీ సర్పదోషం, కుజదోషం ఉన్నాయి. ఈ రెండింటికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. మరో కాలర్ అండి, వెంకట్ రామయ్య గారు పాలకుల నుండి. నమస్తే అండి వెంకట్ రామయ్య గారు. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1957. 8 ఎన్ని గంటలకి? 2:20 రాత్రి. ఏ ఊర్లో పుట్టారు? రైట్, చెప్పండి. ఇల్లు కడతానా లేదా? ఇప్పుడు నేను మాట్లాడేది వెంకటరామయ్య అంటే నాకు పుట్టిన తారీఖు అది లేక మా ఇంటికి నెంబర్ చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇల్లు ఏదైనా కడతానా అనేది అడుగుతాను. ఇక్కడ మీకు జాతకరీత్యా గృహాధిపతి అయినటువంటి వాడు బుధుడు. ఈ బుధుడు యొక్క ఈ జాతకానికి రేపు ఆగస్టు 31 నుంచి రవి మహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతున్నది. కాబట్టి పరాక్రమ స్థానంలో రవి, అలాగే గృహాధిపతి అయినటువంటి వాడు 2వ స్థానంలో, సప్తమ స్థానంలో అధిపతి అయినటువంటి వాడు 2వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తప్పకుండా మీకు గృహయోగం ఉన్నది, పరివర్తన యోగాలు ఉన్నాయి. గురువింట్లో ఇక్కడ శని ఇంట్లో కూడా గురువింట్లో శని ఉన్నాడు.
అలాగే శని వచ్చేసి ఇక్కడ జాతకంలో మీకు దశమంలోను. కాబట్టి జాతక రీత్యా ఈ జాతకానికి తప్పక యోగం ఏంటంటే రవి బుధుల యొక్క యోగం ఏదైతే ఉన్నదో ఆ దశాంతర దశలు వస్తాయి. ఇక్కడ రవి బుధుల యోగం లేకపోయినా రవి పరాక్రమ స్థానంలోనూ, అలాగే రెండో ఇంట్లో బుధుడు కేతువుతో ఉండటం, గృహాధిపతి సప్తమాధిపతి అటువంటి బుధుడు ఆ అంతర్దశ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ కట్టడానికి అవకాశం, అంటే గృహ నిర్మాణానికి అవకాశం ఉంటుంది. రేపు ఆగస్ట్ నుంచి వచ్చే జూలై మధ్యలో మీకు గృహానికి సంబంధించినటువంటి యోగం తప్పక ఫలిస్తుంది. గురుగారు జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.